మహాభారతం, రామాయణం 1, 2 భాగాల్లో చెప్పే కథలు కాదు. వాటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అయితే వాటిని టచ్ చేయాలంటే దర్శక రచయితలు ఎంతగానో ఆలోచన చేస్తారు. దర్శకుడు నితీష్ తివారీకి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. దర్శక శిఖరం రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించాలని కలలు కంటున్నారు. కానీ తనకున్న సామర్థ్యంతో ఇప్పుడే అది సాధ్యం కాదని, తాను ఇంకా పరిణితి చెందితే తప్ప చేయలేనని నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పారంటే, అలాంటి కథలకి దృశ్య రూపం తీసుకురావాలంటే ఎంతగా గ్రౌండ్ వర్క్ చేయాలో స్పష్టమవుతోంది. రాజమౌళి లాగే బాలీవుడ్లో మరికొంతమంది దర్శకులు సైతం ఇలాగే వెనకడుగు వేశారు. అయితే నితీష్ తివారీ మాత్రం వాళ్ళందరికీ భిన్నంగా ధైర్యంగా ముందడుగు వేసి రామాయణాన్ని వెండి తెరకు ఎక్కించే ప్రయత్నం ఇటీవలే షురూ చేసిన సంగతి తెలిసిందే. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో ఈ ఇతిహాసాన్ని పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్లో ఉంది. తొలుత ఈ కథని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తాను చెప్పాల్సిన కథనంతటిని 2 భాగాలుగా క్రోడీకరించుకుని చిత్రీకరిస్తున్నట్లు ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నితీష్ రివీల్ చేశారు. అయితే సెట్స్కి వెళ్లిన తర్వాత 2 భాగాలుగా ఆ కథని చెప్పడం సాధ్యం కాదని, దాన్ని ఇప్పుడు 3 భాగాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం, రెండో భాగంలో సీతాపహరణం, మూడో భాగంలో లంక నుంచి సీతను తీసుకురావడంగా విభజించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ విభజన మేరకే షూటింగ్ చేస్తున్నారట. ప్రతి భాగాన్ని ఎంతో గొప్పగా చూపించాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడి ఔన్నత్యాన్ని, సీత గొప్పతనాన్ని, రావణుడి అపార తెలివితేటల్ని ఎంతో వైవిధ్యంగా చూపించాలి. వాటికి అద్భుతమైన దృశ్య రూపాన్ని తీసుకురావాలి. పాత్రల ఆహార్యం దగ్గర నుంచి సన్నివేశాల షూట్ వరకు ప్రతిదీ ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పనులు. అటుపై సీజీ వర్క్ కూడా అంతకు మించి కీలకం. విఎఫ్ఎక్స్ సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా ఉండాలి. ఇలా చూపించాలంటే కథని 2 భాగాలుగా చెప్పడం సాధ్యం కాదని, ఈ నేపథ్యంలో 3 భాగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే షూటింగ్ కూడా మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్తో సహా పూర్తి చేసి రిలీజ్ చేసిన తర్వాతే రెండో భాగం షూట్ మొదలు పెట్టాలని కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. అనిరుద్ మ్యూజిక్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దేవరా నుంచి వచ్చే టైటిల్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆ లెక్క తప్పింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం నుంచి ఫియర్ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దేవరా నుంచి వచ్చే టైటిల్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అందరూ భావించారు. తమిళంలో అతని పాటలకి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే తెలుగులో కూడా దేవరా ఫియర్ సాంగ్ తారక్ ఫ్యాన్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎలివేషన్ అదిరిపోయే రేంజ్లో ఉందనే మాట వినిపిస్తోంది. అయితే రెగ్యులర్ శ్రోతల నుంచి మాత్రం సాంగ్కి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. కానీ వ్యూస్ పరంగా రికార్డులని టచ్ చేయలేకపోయింది. దేవరా ఫియర్ సాంగ్ 24 గంటల్లో కేవలం 5.19 మిలియన్ల వ్యూస్ మాత్రమే సొంతం చేసుకుంది. తారక్ కెరీర్లోనే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్లో ఒకటిగా ఇది నిలిచింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టాప్ 10లో కూడా ఈ పాటకి స్థానం లభించలేదు. టాలీవుడ్లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ జాబితాలో చూసుకుంటే టాప్ 4 పాటలు మహేష్ బాబు సినిమాల్లోనివే కావటం విశేషం. 17.42 మిలియన్ల వ్యూస్తో గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ టాప్ 1లో ఉంది. 16.38 మిలియన్స్ వ్యూస్తో సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. అదే సినిమాలో కళావతి సాంగ్ 14.78 మిలియన్ల వ్యూస్తో టాప్ 3లో ఉంది. సర్కారు వారి పాటలోనే మమమ్మ మహేషా సాంగ్ 13.56 మిలియన్ల వ్యూస్తో టాప్ 4లో నిలిచింది. నెక్స్ట్ పుష్పలోని ఊ అంటావా సాంగ్ 12.39 మిలియన్ల వ్యూస్తో 5వ స్థానంలో ఉంది. పుష్ప 2లోని టైటిల్ సాంగ్ రీసెంట్గా రిలీజ్ అయి ఏకంగా 10.38 మిలియన్ల వ్యూస్తో టాప్ 6లో వచ్చింది. భీమ్లా నాయక్ మూవీలో
లాలా భీమ్లా సాంగ్ 10.20 మిలియన్ల వ్యూస్తో టాప్ 7గా ఉంది. ఆచార్య సానా కష్టం సాంగ్ 10.16 మిలియన్ల వ్యూస్తో టాప్ 8లో ఉండగా, మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి 9.52 మిలియన్ల వ్యూస్తో టాప్ 9లో ఉంది. వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ 9.51 మిలియన్ల వ్యూస్తో టాప్ 10లో నిలిచింది. కానీ దేవరా సాంగ్ మాత్రం 5.19 మిలియన్ల వ్యూస్ మాత్రమే అందుకుంది. ఇక నెక్స్ట్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. దానికి ఎలాంటి రెస్పాన్స్ అందుతుందో చూడాలి.